అందరు నమస్తే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన సిబిఐ విచారణ ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది, అందరికి తెలుసు. ఇప్పుడు ఆ విచారణ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. సిబిఐ విచారణ చేయకండి అక్టోబర్ 7 వరకు. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ తరఫున సీనియర్ అడ్వకేట్స్ వాదన జరిపిండ్రు. కానీ దీనిలో అడ్వకేట్ జనరల్ చాలా విచిత్రమైన వాదన చేసిండు. దీన్ని బట్టి చూస్తే, ఆయన చేసిన వాదన బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, ప్రభుత్వం ఇది 100% పొలిటికల్ డిసిజన్, పొలిటికల్ కాన్స్పిరసీ, రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ ఏదో కాళేశ్వరంలో ఏదో జరిగిందని, దీనివల్ల ఏదో ప్రజలకు ఇంకేదో జరుగుతుందని, ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అని కాదు. ఇక్కడ సొంత నిర్ణయాలు, వాళ్ళకు రాజకీయంగా ఎట్లా లబ్ధి చేకూర్చుకోవాలి, ఎట్లా బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే విషయం పైనే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అడ్వకేట్ జనరల్ ఇలా మాట్లాడిన విధానం బట్టి అర్థమైంది. ప్లస్ మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ఒక స్టేట్మెంట్ కూడా అసెంబ్లీలో కోర్టులో చర్చనీయాంశమైంది. కోర్టులో ఆ పాయింటే ఒక ఆయుధమైంది వాళ్ళకి. అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పే వార్తల్లో 90% నేను హామీ ఇస్తున్నా, అక్యురేట్ ఇన్ఫర్మేషన్. మీరు 10 ఛానల్ చెక్ చేసిన అవసరం లేదు. సిగ్నల్ టీవీ చూస్తే ఫైనల్ అది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తా. తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేయడమే నా డ్యూటీ. నేను అదే పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్గా. మేము క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడగం, బట్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా అడుగుతాం. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మేము దాన్ని, మా బలం అది, మా సొంత బలంగా మేము భావిస్తాం. ఎవరైనా మా మీదకి యుద్ధానికి వచ్చే వాళ్ళు కూడా మా సబ్స్క్రైబ్ చూసి ఆగిపోవాలి. అట్లా ఉండాలి మన బలం. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు తెలుసు, మొన్ననే అసెంబ్లీలో అయిపోయింది. ఆదివారం నాడు అర్ధరాత్రి నాడు సిబిఐ విచారణకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. అసెంబ్లీ తీర్మానం చేయలే, ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ప్రభుత్వం మీ డిసిషన్ తీసుకున్నది అని. అయితే అంతకన్నా ముందు కొన్ని కామెంట్స్ చేసిండు. ఆ కామెంట్లు హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినాయి. బట్ ఇప్పుడైతే హైకోర్టులో యాక్చువల్గా వీళ్ళు వేసిన పిటిషన్ ఏంది, అంతకుముందు అసెంబ్లీ కన్నా ముందు కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్ ఏంది, అసలు ఈ విచారణ సరిగా జరగలేదు, మమ్మల్ని సాక్షులుగా పిలిచి నిందితులను చేసిండ్రు, అసలు ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదు, మమ్మల్ని విచారణ పిలిచినప్పుడు సాక్షులుగా పిలిచారు తప్ప ఫార్మాలిటీ పూర్తి చేయలేదు, ప్లస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, ఇది తప్పుల తడక, ఇది వన్ సైడ్ ఎంక్వైరీ చేసిందని దాన్ని కొట్టేయమని కోర్టుకు పోయినారు. యాక్చువల్గా కోర్టుకు పోతేనే దానిపైనే కదా, ఇంకా కోర్టుకు పోతే కోర్టులో మళ్ళీ ఏమన్నా స్టే వస్తుందేమో, కోర్టులో మళ్ళీ దీని మీద ఆపండి అని చెప్పి వస్తుందేమోనని అసెంబ్లీ హడావిడిగా పెట్టి సిబిఐ అని చెప్పి ప్రకటించేసిండ్రు. అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది కోర్టులో, మేము అక్టోబర్ 7 ఈ కేసు తదుపరి అక్టోబర్ 7కు మేము వాయిదా వేస్తున్నాం. అక్టోబర్ 7న విచారిద్దాం. మెయిన్ పిటిషన్ అంటే ఈ పిటిషన్ అసలు ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అది వ్యాలిడా కాదా, అసలు అది ఉంటుందా రద్దు అవుతుంది అనేది అక్టోబర్ 7 నాడు తెలుస్తుంది. అప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోకండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ ఏజెన్సీలు ఎట్లాంటి విచారణ చేయొద్దు అంటే, ఇప్పుడు సిబిఐ విచారణ ఆదేశించారు కదా, యాక్చువల్గా లేఖ కూడా రాసిండ్రు సెంట్రల్ హోంశాఖకు. కానీ ఇప్పుడు ఆ విచారణ మొత్తం ఆగిపోయింది. సిబిఐ విచారణ అక్టోబర్ 7 వరకు ఆగిపోయింది. అక్టోబర్ 7న అసలు ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టు వ్యాలిడా కాదా అని విచారణ జరిగిన తర్వాత తేలిన తర్వాత, అప్పుడు ఇది వ్యాలిడ్ అన్నప్పుడు మళ్ళీ విచారణకు అవకాశం ఇస్తారేమో. వాళ్ళు వ్యాలిడ్ కాదు అనుకుంటే కొట్టేయచ్చు కూడా హైకోర్టు. చాలాసార్లు జరిగినాయి. అసలు కమిషన్ రిపోర్టు మీద ఒక పెద్ద సీరియస్ విచారణ జరిగి ఎవరినో సీరియస్గా జైల్లో వేసి సీరియస్గా దీని మీద ఏదో తేల్చి సందర్భాలు లేవు. అసలు కమిషన్ రిపోర్ట్లు అన్నీ కూడా గిట్లే ఉంటాయి, పొలిటికల్ స్టేట్మెంట్స్. నేను మీకు ఒక విషయం చూపిస్తాను. ఎందుకంటే మన జేడి లక్ష్మీనారాయణ గారు, సిఐడి జేడి, ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చెప్పిండు, అంత ఈజీ కాదు అన్న విషయము. ఆ విషయం మీకు చూపిస్తా. సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే అని అంటున్నారు. అది నిజమేనా సార్? అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదకి సిబిఐకి అధికారం ఉండదు. అందువల్ల ఏంటంటే, ముందు సిబిఐని ఇటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్ణయం చేయాలి. మేము ఈ కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించాలనుకుంటున్నాము. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు డిఎస్పి యాక్ట్ అని ఉంటుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంటే ఇది సిబిఐ యాక్ట్. ఇందులో సెక్షన్ 6 కింద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. అంటే ఈ కేసు మేము సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలనుకున్నాము అని. ఓకే సార్, ఓకే.
కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని సిబిఐకి అధికారం రాదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి మళ్ళా దానికి. అంటే ఈ కేసులో సిబిఐ, ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ కేసెస్ లో సిబిఐకి ఇచ్చేస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం. పొలిటికల్ కేసెస్ మనకి ఎందుకులే, వారు సిబిఐకి ఇచ్చేద్దాం, మనం వదిలించుకుందాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలని ఎక్కడ లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇస్తారు. వీళ్ళు సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తే దానికి అనుసరంగా సెక్షన్ 5 నోటిఫికేషన్ కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది. అర్థమైందా? ఆల్రెడీ వీళ్ళు సెక్షన్ 5 ప్రకారం, సెక్షన్ 6 ప్రకారం కేంద్ర హోంశాఖకు రాసిండ్రు, మేము కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ ఇస్తున్నాం మేము అని ఆల్రెడీ ఇచ్చేసింది. కానీ కోర్టులో అడ్వకేట్ జనరల్ ఏం వాదించింది తెలుసా? ఇప్పుడు అదే ట్విస్ట్, మేము పీసీ ఘోష్ నివేదికను బేస్ చేసుకొని సిబిఐ విచారణకు ఇవ్వలేదు, మేము ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్లస్ విజిలెన్స్ రిపోర్ట్, ఈ 2 రిపోర్టులు బేస్ చేసుకొని మేము ఈ కేసును సిబిఐకి అప్పచెప్తుంది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ మాట్లాడాడు. ఇది ఎంత వ్యవహారం అంటే ఇది చూడాలి మనం. ఇది ఈనాడులో వచ్చిన వార్త. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన, తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళు రాసిందే పీసీ ఘోష్ నివేదిక బేస్ చేసుకుని విచారణ చేయమని సెంట్రల్ హోంశాఖకు రాసిండ్రు. ఇప్పుడు కోర్టులు ఏం చెప్తుండ్రు? అసలు మేము పీసీ ఘోష్ నివేదిక మీద కాదు, మేము ఎన్డీఎస్ఏ రిపోర్టు తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ మీద విచారణ చేయమని సిబిఐకి లేఖ రాసినాము, ఆదేశించినామని చెప్తున్నారు. అంటే మరి పీసీ ఘోష్ ఉత్తదేనా? 10 కోట్ల రూపాయల ఖర్చు ఉత్తదేనా? ఆయన కలకత్తాకి ఇడికి 20 సార్లు తిరిగాయి, 20 నెలల్లో 30 సార్లు తిరిగాయి, 20 సార్లు కూడా కాదు. ఆయనకు జీతం ఇచ్చిరి, ఆయన ఒక 20 మంత్స్ అందరిని పిలిచి విచారించే. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టు ఉత్తదే కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం పీసీ ఘోష్ అసలు మీరు అసెంబ్లీ ఎందుకు పెట్టిరు? మొన్న పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చినే కదా అసెంబ్లీ పెట్టింది, మరి కోర్టులో ఎందుకు పుట్టలేరు మీరు? అంటే పీసీ ఘోష్ రిపోర్ట్ ఇన్వాలిడ్, వేస్ట్ ఇదని ప్రభుత్వం డిసైడ్ అయిందా? ఇది పద్ధతి ప్రకారం జరగలేదు, ఇదంతా కేవలం బురదజల్లనికే మాత్రమే పనికొస్తుంది తప్ప చట్టాల పరంగా రాజ్యాంగం పరంగా దీని మీద మనం ఏం చేయలేమని ప్రభుత్వం డిసైడ్ అయిందా? ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు కోర్టుకు పోయింది అదే విషయము, ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది అదే కదా, కోర్టులో ప్రభుత్వం చెప్పింది అదే కదా. మేము పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా పోతలేమనంటే ఆ రిపోర్ట్ ఇన్వాలిడ్, వాళ్ళదే చెప్తున్నారు, వాళ్ళ పిటిషన్ అదే చేసిర్రు, ఈ పిటిషన్ ఇన్వాలిడ్, ఇదంతా కావాలని చేసిండని, అంతా ఒకటే అయిపోయింది. ఇంకేమున్నది దీనిలో? కేవలం లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడారు? జేడీ లక్ష్మీనారాయణ గారు, పొలిటికల్ కేసులు మొత్తం కూడా ఇట్లే ఉంటాయి, సిబిఐకి ఇచ్చేస్తారు పొలిటికల్ కేసులు. అంటే దీనిలో రాజకీయాలు చేయాలని భావిస్తున్నది ఎవరనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళు రాసినరు, సెంట్రల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు, వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళు కూడా ఇక్కడ రచ్చ చేయాలి కదా. తెలంగాణలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు అయింది, తెలంగాణకి ఏమైనా చేద్దాం, తెలంగాణలో ఏమైనా చేస్తాం మనం, అట్లాంటిది ఏం లేదు. రాజకీయ గ్రౌండ్ ఇది, ఒక పొలిటికల్ గ్రౌండ్. తెలంగాణ అనేది కాంగ్రెస్కు బీజేపీకి ఒక పొలిటికల్ గ్రౌండ్, రాజకీయాలు చేయడానికి మాత్రమే మనకు వస్తుంది. కానీ తెలంగాణకి ఏదైనా మంచి చేద్దాం అనేదానికి దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? అక్బరుద్దీన్ మాట్లాడుతున్న టైంలో మేము సజెషన్ మేమెందుకు చేస్తాము, ఆ కమిషన్ ఏం సజెస్ట్ చేయలేదు, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటే మేమేం సజెస్ట్ చేస్తామని అక్బరుద్దీన్ మాట్లాడితే, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము నిర్ణయం తీసుకుంటామన్నాడు. కోర్టులో దాని మీద చర్చ జరిగింది. అంటే ఇది పొలిటికల్ రాజకీయ వ్యవహారాల కోసం, రాజకీయంగా ఒకరిని ఇబ్బంది పెట్టడానికే, రాజకీయంగా ఒక పార్టీని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావు తరఫున అడ్వకేటు వాదించారు కోర్టులో. దాని అర్థం అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి అన్ని డిసైడ్ అయిపోయినాక అంతమందిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ డిఎల్ ఇచ్చి ఈయన కేరళ స్పెషల్ ఫ్లైట్లో పోయే వరకు వాళ్ళందరూ 3 గంటల సేపు ఉత్తగా రోడ్ల మీద అసెంబ్లీలో ఉత్తగా ఆడ కూర్చొని పీచాపాటి మాట్లాడుకొని, ఇవన్నీ డబ్బులు వేస్ట్ కదా. మీరు డిసైడ్ చేసినాక ఒక కుట్ర చేసినట్టే కదా, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని వచ్చి అసెంబ్లీ పెడితే అది కుట్ర చేసినట్టే కదా, అది ఒక పొలిటికల్ డ్రామానే కదా. ఇప్పుడు అక్టోబర్ 7 వరకు అయితే హైకోర్టు ఈరోజు చెప్పిన లెక్క ప్రకారం అక్టోబర్ 7 వరకు, ఇప్పుడు నాకు తెలిసి ఇంకా సెంట్రల్ కూడా ఆమోదించదు, వీళ్ళు లేఖ రాసి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ అబద్ధాలు చెప్పిన విషయం మీకు చెప్తున్నాం. సిబిఐ విచారణ చేపట్టేది ఘోష్ కమిషన్ నివేదిక కాదు అని అన్నారు. మరి ఘోష్ నివేదిక బీఆర్ఎస్లు చించేసినారు, అదే కరెక్టేమో.
కాబట్టి అక్టోబర్ 7 అసలు మెయిన్ పిటిషన్ ఏంది, అది ఇన్వాలిడ్. ఆ విచారణ ఏకపక్షంగా జరిగింది, అసలు వాళ్ళ సిస్టమ్ ప్రకారం జరగలేదు అని వాళ్ళు చెప్పింది. ఇప్పుడు రిపోర్ట్ పైనే అనుమానాలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. రిపోర్ట్ పైనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రిపోర్టు మీద విచారణ జరిగే వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది. కాబట్టి అక్టోబర్ 7 వరకు బిగ్ రిలీఫ్ ఇది. బట్ ప్రభుత్వ వ్యవహారం ఎంత డొంక తిరుగుడు వ్యవహారం అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. కోర్టులో చెప్పిన విషయమైనా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైనా, వీళ్ళు సెంట్రల్కి ఏం రాసినారు, కోర్టులో ఏం చెప్పిండ్రు, ఇవన్నీ చూస్తే ఇదంతా దొంగాట. ఫేర్గా ఆడతలేరు, కేవలం పాలిటిక్స్. తెలంగాణలో ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు దాన్ని సొల్యూషన్ చేద్దాం, ఏమీ లేదు. ఓన్లీ పాలిటిక్స్. గవర్నమెంట్ ఈ 20 నెలల్లో చేసింది ఓన్లీ పాలిటిక్స్. సబ్జెక్ట్ మాట్లాడమంటే ఒక్క మినిస్టర్ మాట్లాడు అసెంబ్లీలో, ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడలేడు. 2 నిమిషాలుగా మాట్లాడలేడు. ఏ మినిస్టర్, ఇరిగేషన్ నుంచి మాట్లాడలేడు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ఆయన శాఖ గురించి మాట్లాడలేడు. చూసి చదవాల్సిందే, చిన్నపిల్లలు చూసి చదివినట్టు. లేకపోతే రాజకీయాలు మాట్లాడమంటే ఇంత పొడుగు మాట్లాడతారు. కేవలం రాజకీయాలు మాత్రమే ఈ గవర్నమెంట్ చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమో చేద్దామని వచ్చినట్టయితే ఇక్కడ కనబడతలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. హైకోర్టు ఇంకా అసలు మెయిన్ పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ వ్యాలిడా ఇన్వాలిడా అనేది తెలుస్తుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.